ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గెలిపించండి. నిధులు ఇచ్చే బాధ్యత నాది. నిజామాబాద్ అభివృద్ధి చేసే బాధ్యత నాది. నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. రేవంత్ బిడ్డ ఒకటి యాది పెట్టుకో, మార్పు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు అన్నది ఈ ప్రాంతంకి వెళ్ళి మొదలవుతుంది బిడ్డ. సమజే చోటే ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మోసం చేసినాం అనుకో రైతుల్ని గాని ప్రజల్ని గాని. 2000 కలలు కంటున్నాడు ఈయన. 2034 గట అప్పటిదాకా ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. 2029లా నీ లాగుల తొండలెట్ట దొరకొడతారంటే లాగిప్పి వారిపోతావు నువ్వే. వస్తా 1 by 1. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఎక్కడెక్కడ ఇచ్చిండి ఇలా ఔటర్ రింగ్ రోడ్లు? ఖమ్మము, వరంగల్, కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్ అట. మరి నిజామాబాద్కి ఏమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు భూపతి రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? చేత అయితే ఎట్లుపుతారు చూడు. అసలు ఈయనకు స్టేచర్ లేదు, మన లేదు, ముఖ్యమంత్రి స్థాయికి పనికిరాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి. దేవుళ్ళకే మోసం చేసిండు, హిందూ ప్రజలకు మోసం చేసిండు. పెద్ద ఆశ్చర్యం కాదు. నోరున్నదాన్ని కయ్యా 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 పతలాడుతూ ఉంటుండే. ఇంతకుముందు ఏమైనా పతలాడుతుండే ఈయనది. ఈయన టీం కూడా తెలుసు నాకు. ఓలోళ్ళు నేను అన్ని పార్టీలో ఉంటారు. పతలాడుకుంటా ఆ టేబుల్ మీద ఈ ఒక్కడు వాయిస్ తప్ప ఈయనదే కై 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 షటర్ బాక్స్, పెద్ద షటర్ బాక్స్. ఈయన ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేసిండు. నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో వచ్చి గెలిపిస్తే రింగ్ రోడ్ వేయిస్తా అన్నాడు. ఆ తుకడాలైనా గెలిపించారు ప్రజలు. ఆ ఎంఐఎం ఓడికి ఇన్ని, కాంగ్రెస్ ఓడికి ఇన్ని, ఆ బీఆర్ఎస్ ఓడికి ఒకటి, అందరు కలిసి తుకడాలు చేసుకున్నావు కదా. మరి రింగ్ రోడ్ ఎందుకు వేయకపోతుంది? ఇంకోటి నిజామాబాద్ ప్రజలకు తెలియజేయాలా, జీవితంలో మనకి అండర్ గ్రౌండ్ అనేది రాదు. ఇట్లనే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడో ఉంటే ఎప్పటికీ రాదు. అప్డేట్ ఇస్తున్నా, ఇది నేను మీడియాకి ఇచ్చేస్తా. లేటెస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద ఉన్న లేటెస్ట్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీము టోటల్ గా 162.8 అంటే 163 కోట్లు. ఇందులో దాదాపు 50 కోట్లు కేంద్రం, 84 కోట్లు రాష్ట్రం, 15 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్, యుఎల్బి షేర్, అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్ అనుకుంటా, లోకల్ బాడీయా, లెజిస్లేటివ్ బాడీ ఏమో అదే, వాట్ ఎవర్, యుఎల్బి షేర్ 14 కోట్లు. ఇవన్నీ కలిపితే 163 కోట్లు. దీంట్లో ఇందూరు పట్టణ ప్రజలు వినండి, మొత్తం నెట్వర్క్, సువర్ నెట్వర్క్ 90.3 కిలోమీటర్ దాకా పని అయింది. పైప్స్ సప్లైడ్ 41.94, 42 కిలోమీటర్సే పైప్ సప్లై అయింది. నెట్వర్క్ లేడు 27 కిలోమీటర్సే వేసారు. అవుట్ ఆఫ్ 90 కిలోమీటర్స్ 27 కిలోమీటర్స్ వేసారు పైపులు. ఇన్స్పెక్షన్ చేంబర్స్ 7,500, 963 అయినాయి. 11-12% అయినాయి. 12%. మ్యాన్ హోల్స్ కొత్త కట్టాలా, కిందికి ఉన్నాయి, పైకి రేజ్ చేయాలి. ఇవి 4,004 కొత్తవి, 8,999 అంటే 99,000 రేజ్ చేసేటివి. రేజ్ చేసే 847 అయినాయి. కొత్త మ్యాన్ హోల్స్ 867 అయినాయి. ఇది మొత్తం కలిపితే 13% అయింది. ఇన్స్పెక్షన్ చేంబర్స్ 12% అయింది. ఇక పైపులు వచ్చినాయి, లే చేసినాయి, పైపులు వచ్చినాయి 46%, లే చేసినాయి 25% అయినాయి. హౌస్ సర్వీస్ కనెక్షన్ 45,000, 3,499 అయినాయి. 8% కూడా కాలే. కమిషనింగ్ ఆఫ్ ఓల్డ్ సివర్ లైన్స్ 250 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి.
18% అయింది వర్క్. టోటల్ ఆఫ్ సివర్ నెట్వర్క్, ఎస్టీపీస్ అండ్ పంప్ హౌసెస్ అన్ని ఇన్ ప్రోగ్రెస్ అని రాసేసారు. అయితే ఏడ మొదలైనయా కాలేదా దాని డీటెయిల్స్ కూడా వేయలేదు. ఓవరాల్ ప్రోగ్రెస్ 25% కూడా కాలేదండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంటే ఎన్నిసార్లు కలుపుతారు మరి? 6-7 ఏళ్ళు కడతారా? టోటల్ ఇప్పటిదాకా ఇచ్చిన అమౌంట్ ఇది చూడాలి. ఇచ్చిన అమౌంట్ 10.4 కోట్లు. 162ల 10.4 crores ఇచ్చిరండి ఇప్పటిదాకా. ఇది రేవంత్ కి ఇందూరు మీద ఉన్న చిత్తం. మొన్న వచ్చి పొంకనాలు కొట్టిపోయిండు. ఔటర్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ చేస్తాను సిగ్గు లేకుండా వేరే అన్ని ఇచ్చుకున్నాడు. 2-3 ఇచ్చిండు. అది దాంట్లో పైసలు ఇస్తాడా లేదా నేను బిచ్చగాడిని అని కూడా తిరుగుతూ ఉంటాడు పొద్దున్నేస్తే. ఈడ 160 కోట్లలో 10 కోట్లు ఖర్చు పెట్టిండు 2 సంవత్సరాలలో. ఇది నిజామాబాద్ ప్రజలు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కార్పొరేటర్లు చెప్తున్నా, ఎమ్మెల్యే సాబ్ అపాయింట్మెంట్ లో సీఎం కా 100 కార్లు వేసుకొని పొండ్రి అపాయింట్మెంట్. ఓ 10 రోజుల అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇచ్చిండ్రు. లేదా అందరు రోడ్ ఎక్కువ. రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళ. ఔటర్ రింగ్ రోడ్ రూరల్ కు ఎక్కువ ఉంటుంది. అంతేనా? ఎవరు డిస్టర్బ్ చేయనీకు, డోర్ తీయకు. రూరల్ అర్బన్ కలిసి ఇక రోడ్ ఎక్కువ మొదలు పెట్టండి. ఎమ్మెల్యేలకి సురుకు తలగాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఈ జిల్లాల అడ్వైజర్, పిసిసి ప్రెసిడెంట్ కి ఎక్కువ తలగాలి. ఇటు జీవితంలో ఔటర్ రింగ్ రోడ్డు సరిగా చేయరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు. మళ్ళీ ఈయన పొంకనాలు అదేదో వేటు న్యూసా అందులో పోయి కూర్చున్నాడు. కూర్చుంటే కుర్చీ ఎత్తే ఉంటాడు ఈయన. అందులో పోయి మాటలు మాత్రం పొంకనాలు ఏం కొడుతున్నాడు. రాహుల్ గాంధీ 2039 దాకా ప్రధానమంత్రి కాదని చెప్పేసాడు ముఖ్యమంత్రి. 2039 దాకా ప్రధానమంత్రి కాడు రాహుల్ గాంధీ అని ఆయన ఒప్పేసుకున్నాడు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్ పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించేయడం, తెలంగాణ లూటీ చేసి ఆ కేరళ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరు కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు గాన్లు. మా ఆడ వేరే ఆయన చేశారు ముఖ్యమంత్రి. కానీ కేసీ వేణుగోపాల్ కోసం పోయిండు. పొట్టు టింగ్ 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 అని వేయండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్లు పెట్టిండు, ఏదేదో చేసిండు. లూట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి అయిందా? ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట. లేకపోతే అప్పుడు కూడా కాడట. ఇక పబ్లిక్ ఒపీనియన్, పార్లమెంట్ ఒపీనియన్ బీజేపీ సైడ్ వాళ్ళు కూడా అన్నారు. మా అత్యుత్త నాయకులు కూడా అన్నారు, నీకంటే మీ చెల్లె మేలున్నదా, ఆమెను ముందర కూర్చోబెట్టుకుంటే. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలున్నది, ఆమె కూర్చోబెట్టమని మా నాయకులే అన్నారు. అందరం ఒప్పుకుంటాం దానికి. పబ్లిక్ కూడా అదే. దానికి కాంట్రరీ ఈయనంటే రాహుల్ గాంధీని కూర్చోబెడతాడంటే మస్కా కొట్టుడు తప్ప ఇలా ఏం మీనింగ్ లేదు. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని. ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని ప్రియాంక గాంధీకి ఈయన మోసం చేస్తా ఉన్నాడు. పబ్లిక్ ఒపీనియన్ ఆమె దిక్కున్నది. ఈ రకంగా ఉన్నది. ఈయన అన్ని పనికి మాల మాటకారండి. ఈయన ఎందుకు చేసుకున్నాండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి. ఆయన ఇది జెన్యున్ పర్సన్. పోతే మంచిగా ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు పని.
అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తే వస్తారు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తీ చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029 కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసిన ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా? మొన్న ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి. ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020 స్టార్ట్ అయింది, 2021 రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లోటపి ఏడున్నాడు. ఈయన అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజురాబాద్ లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయపండే మనిషి. ఈయనట రైల్ కారిడోర్ తెచ్చినట్ట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ అని చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021 అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది అని తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తా, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికి ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్ని ఉట్టి మాటలు, 4 రూపాయలు వేసుకపోవడు. ఇది ద క్రైటీరియా ఫర్ హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఆర్ ఇవి అన్ని రీసెర్చ్లు ఉంటాయి. సిటీ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs, డిస్టెన్స్ బిట్వీన్ సిటీ పేర్ ఆఫ్ సిటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్ఫైన్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ 300 to 700 kilometers, సిటీ జీడిపి, హై లెవెల్స్ ఆఫ్ కంజెషన్, ప్యాసింజర్ ఫ్లో బిట్వీన్ సిటీ బోత్ ద సిటీస్ ఇంక్లూడింగ్ ఏసీ రైల్ అండ్ ఎయిర్. ట్రైన్లలో తిరిగేటోళ్ళు ఏసీ కోచ్లలో ఎంత తిరుగుతున్నారు, ఫ్లైట్లలో ఎంత తిరుగుతున్నారు, ట్రాఫిక్ మూవ్మెంట్, దాని మీద రీసెర్చ్ ఉంటుంది. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్స్ మోర్ దెన్ 50% ఐడెంటిఫైడ్. ఏసీ కోచ్లలో ఎక్కువ తిరుగుతున్నారు ఈ కారిడోర్లలో. ఇదంతా రీసెర్చ్ ఉంటుంది దీని వెనుక. డైలాగులు పతలాట కాదు ఇది చోటు, పతలాట కాదు ఇది. జోకర్ ఉంటుంది కదా, జోకర్ అనుకున్నాడు ఏందో మరి. ఇది జస్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి, నీకు మాకు అందరికీ ముఖ్యమంత్రి, ఆయనను ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నది ఈ విషయాలు. నెక్స్ట్ టైం వాగేటప్పుడు పత్తల టేబుల్ మీద వాగేటట్టు వాగకు. ఇంకో డైలాగ్ కొట్టినోటి, అందుకే డౌట్ కూడా వస్తుంది నాకు మోదీ గారు మొన్న అన్న మాట మీద. ఇది మేము రాజకీయాలు రాగానే మాకు కోచింగ్ క్లాసులు అన్నిట్లో వింటుంటుంది. ఇది పహలా దేశ్, उसके बाद జనతా దళ్, దాని తర్వాత బీజేపీ పార్టీ. దేశం ప్రథమం, ప్రజలు సెకండ్,
తర్వాత మన పార్టీ, తర్వాత 4th ప్లేస్లో మనం, మన కుటుంబం కానీ ఇండివిజువల్ కానీ అని మాకు నన్ను నేర్పినాడు. ఈ డైలాగులు కొడతా ఉంటాడు మధ్యలో. అందుకనే మోదీ గారు మొన్న అన్నది నాకు చాలా బలంగా నాటకపోయింది. కోమటిరెడ్డి అన్న నువ్వే చూసుకోవాలి జాగ్రత్త. శ్రీధర్బాబు గారు, మహేష్ అయితే ఆయనకి అసిస్టెంటే, పిఏ టు సీఎం. ఆయన ఏం చెప్తే అది నిజామాబాద్ ప్రజలకి లొట్ట పీస్ చూపిస్తున్నాడు మహేష్ కుమార్.